బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మోదీ భేటీ, కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం, తాజా రాజకీయాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చ. ఏపీలో పలు పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం, విద్యా వ్యవస్థలోని వాటికి పేర్లు మార్పు, జగనన్న అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం, జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్పు. కొనసాగుతున్న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, తెల్లవారుజాము నుంచే భారీగా వస్తున్న భక్తులు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు. హైదరాబాద్లో వైభవంగా బోనాల జాతర, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పణ. చెప్పులు కుట్టే వ్యక్తికి మిషన్ పంపిణీ, రాహుల్ గాంధీ 2 రోజుల క్రితం సుల్తానాపూర్లో కూలీని కలిసిన ఎంపీ, ఇచ్చిన మాట ప్రకారం మిషన్ పంపిన కాంగ్రెస్ అగ్రనేత. ఏఓబీలో ఇవాల్టి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు, సరిహద్దులో భారీగా మోహరించిన పోలీసులు, కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతా బలగాలు. మంత్రాలయంలో కొనసాగుతున్న తుంగభద్ర వరద, నదీ స్నానాలకు వెళ్లకూడదని పోలీసుల సూచనలు, గంటకు పెరుగుతున్న వరద ఉధృతి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మిస్ అయిన చిన్నారిని గుర్తించిన పోలీసులు, గైనిక్ వార్డులో అపహరణకు గురైన చిన్నారి, కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే గుర్తించిన పోలీసులు. ఢిల్లీ రాజేంద్రనగర్లో విషాదం, కోచింగ్ సెంటర్ బేస్మెంట్ కూలి 3 దుర్మరణం, మృతులు యూపీఎస్సీ అభ్యర్థులుగా గుర్తింపు, బేస్మెంట్లో ఇప్పటికే 7 ఫీట్ల నీరు. ఢిల్లీ రాజేంద్రనగర్లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన, స్టూడెంట్స్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.